అసలు ఈ బెలనైటిస్ బెల్నోపాసైటిస్ అంటే ఏంటి అంటే, ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ అంటాం, బెలనైటిస్ అంటే హెడ్ ఆఫ్ ద పెనిస్ అంటే బెల్నోపాసైటిస్ అంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అని చూసుకుంటే, అసలు ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది, చిన్నప్పటి నుంచి మాకు నార్మల్ గా ఉన్నది, ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో దీనికి చిన్న డెమోగా మనం ఏం చూసుకుంటాము అంటే, సో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే బెలనైటిస్ లేదా బెల్నోపాసైటిస్ అంటారు. అసలు ఈ బెలనైటిస్ బెల్నోపాసైటిస్ అంటే ఏంటి అంటే, ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ అంటాం, బెలనైటిస్ అంటే హెడ్ ఆఫ్ ద పెనిస్ అంటే అంగం ముందర ఉన్న బుల్లెట్ భాగంలో మనకి ఇన్ఫెక్షన్ వస్తే బెలనైటిస్ అంటారు. బెల్నోపాసైటిస్ అంటే అంగం పైన ఉన్న చర్మం ఇన్ఫెక్షనే కాకుండా ఫోర్ స్కిన్ అంటే పూర్వ చర్మం కి కూడా చీలికలర్ని వస్తే దాన్ని బెల్నోపాసైటిస్ అంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అని చూసుకుంటే, ఈ బెలనైటిస్ ఉన్న వారిలో 100లో 95% to 99% ఆఫ్ ద పాపులేషన్ కి మనకు షుగర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 1 to 5% వరకు షుగర్ లేకుండా కూడా ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది, చిన్నప్పటి నుంచి మాకు నార్మల్ గా ఉన్నది, ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో దీనికి చిన్న డెమోగా మనం ఏం చూసుకుంటాము అంటే, ఈ వేలునే పెన్నిస్ అనుకుందాం అండ్ ఈ పెన్నిస్ పైన ఉన్న కవరింగ్ నే ఫోర్ స్కిన్ అనుకుందాం. అందరికీ కూడా ఫోర్ స్కిన్ కవరింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ బెలనైటిస్ లో ఏమవుతుంది, షుగర్ ఉన్న వారిలో స్పెషల్లీ ఎందుకు ఈ ఇన్ఫెక్షన్ ఆర్ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది అని చూసుకుంటే, మనకు షుగర్ ఉన్న పేషెంట్స్ లో వారి రక్తంలోనే కాదు వాళ్ళ యూరిన్ లోనూ కూడా తెలిసో తెలియకో షుగర్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ పెన్నిస్ లో మనం ఎంత క్లీన్ గా పెట్టుకున్నాం అనుకున్నా కూడా ఈ పెన్నిస్ లోపల ఉన్న పైప్ లో లాస్ట్ గోల్డెన్ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ అనేది, అంటే పైప్ లో మిగిలిపోయిన ఉండే యూరిన్ మనకు అక్కడ ఉన్న చర్మాన్ని నానబెడుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది, మనకు యూరిన్ నిండిన షుగర్ ఉన్న యూరిన్ అంతా మనకు ఇక్కడ చర్మాన్ని నానబెట్టి ఈ చర్మం పైన చీలికల్లాగా స్టార్ట్ అయిపోయి మనకు ఇన్ఫెక్షన్ కి దారి తీసి, ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు బాగా తెలుస్తుంది అంటే ఎరెక్షన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు లేదా ఇంటర్ కోర్స్ లో ఆడవారితో ఎప్పుడైతే కలుస్తున్నామో, కలిసినప్పుడల్లా కూడా మనకేమవుతుంది, ఆడవారి నుంచి మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి ఆడవారి నుంచి వచ్చే ఆ క్రిములన్నీ కూడా మనకి ఇక్కడ షుగర్ నిండిన యూరిన్ లో మనకు నానబెట్టి ప్రాబ్లం ని పెద్దదిగా చేసి, వారిలో ఈ బెలనైటిస్ వచ్చిన వారిలో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అంటే, ఎరెక్షన్స్ వచ్చినప్పుడల్లా టైట్నెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఆడవారితో కలవనంత వరకు పర్వాలేదు, కానీ ఆడవారితో కలిసిన తర్వాత ఆ చీలికలు మరింత ఎక్కువ అవ్వడము లేదా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వడము లేకుంటే ఇచ్చింగ్ అనేది ఎక్కువగా అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఆడవారితో కలిసినా కలవకపోయినా కూడా మనకు ఇది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, మన యూరిన్ కావచ్చు, మన సెమెన్ కావచ్చు, ఈ రెండు కూడా మనకి ఇన్ఫెక్షన్ రావడానికి సోర్సెస్ ఆఫ్ బ్యాక్టీరియా అని చెప్పవచ్చు. సో అందుకే 100% ఆఫ్ ద పాపులేషన్ లో 95 to 99% వారికి షుగర్ వల్ల మనకి ఇది వస్తూ ఉంటుంది. సరే ఉంది, మనం తెలుసుకున్నాము, మన ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి, మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చా లేదా క్రీమ్స్ ద్వారా తగ్గించుకోవచ్చా అని చూసుకుంటే, క్రీమ్స్ ద్వారా గానీ మెడిసిన్స్ ద్వారా గానీ టెంపరరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది తప్ప పర్మనెంట్ రిలీఫ్ అనేది మాత్రం ఎవరికైతే టైట్ గా మూసుకుపోయిందో వారికి కేవలం సర్జరీనే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకు, ఇన్ఫెక్షనే అంటున్నారు కదా, ఇన్ఫెక్షన్ ని యాంటీబయాటిక్స్ తోనే ట్రీట్ చేసుకోవచ్చు కదా అని అడిగినట్లయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంది. ఒకవేళ మన దగ్గరికి ఒక మనిషి వచ్చాడు, మనిషి స్నానం చేయకుండా బాడీ నుంచి స్మెల్ వస్తుంది, దురదలు వస్తున్నాయి అన్న పేషెంట్ కి మనం రెండు రకాలుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫస్ట్ డాక్టర్ ఏం చేశాడు, స్మెల్ వస్తుంది కదా అని సెంటు పర్ఫ్యూమ్ ఇచ్చాడు, దురదలు వస్తున్నాయి కదా అని చెప్పి దురదలకు మందులు ఇచ్చాడు. సెకండ్ డాక్టర్ ఏం చేశాడు, ఏ మందులు ఇవ్వకుండా పోయి స్నానం చేయమని చెప్పాడు. ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ పనిచేస్తుందా, సెకండ్ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ పనిచేస్తుందా? ఆబ్వియస్లీ సెకండ్ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంటే పనిచేస్తుంది. ఫస్ట్ డాక్టర్ ఏం చేశాడు, పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ ని మాత్రమే ట్రీట్ చేశాడు, డిసీజ్ ని గాలికి వదిలేశాడు. సిమ్టమ్స్ అంటే ఏంటి, కంపు కొడుతుంది కాబట్టి సెంట్ ఇచ్చాడు, దురదలు అన్నాయి కాబట్టి దురదలకు మందులు ఇచ్చాడు. కానీ ఆ కంపుకి దురదలకి మూల కారణం ఏంటి, స్నానం చేయకపోవడం. సెకండ్ డాక్టర్ ఏం చెప్పాడు, ఏ మందులు ఇవ్వకుండా ఆ సిమ్టమ్స్ ని ట్రీట్ చేయకుండా డిసీజ్ ని ట్రీట్ చేయడం జరిగింది. సో దట్ డిసీజ్ ట్రీట్ అయిన తర్వాత సిమ్టమ్స్ కూడా అవి మాయమైపోతాయి. సేమ్ అదే విధంగా మనకి ఇప్పుడు బెలనైటిస్ ఉన్న వారిలో మనకి షుగర్ పోతుందా, షుగర్ పోయేది కాదు. యూరిన్ వచ్చేది ఆగుతుందా, అది ఆగేది కాదు. లేడీస్ తో కలవడం ఆగుతుందా, అది ఆగేది కాదు. సో ఇప్పుడు ఈ మూడు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి అలాగే ఉన్నప్పుడు
ఉన్నప్పుడు పేషెంట్ కి పర్మనెంట్ రిలీఫ్ అనేది ఎలాగొస్తుంది? ఓన్లీ ఫోర్ స్కిన్ తీసినప్పుడే. ఫోర్ స్కిన్ తీయకుండా మనకు షుగర్ అట్లానే పెట్టుకొని లేడీస్ తో అట్లానే కలుస్తూ యూరిన్ అట్లానే వెళ్తూ ఉంటే మాటిమాటికి ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టి మళ్ళీ విజృంభిస్తూ ఉంటుందే తప్ప పర్మనెంట్ క్యూర్ అనేది ఏ విధంగా అయితే రాదో, అదే విధంగా ఈ బెలనైటిస్ వచ్చి స్కిన్ ఎవరికైతే వెనుకలకి రాకుండా ఉందో ఆర్ టైట్ అవుతుందో వీరికి కేవలం రోజులు గడిచే కొద్దీ ఇంకా వర్స్ అవ్వడమే తప్ప బెటర్ అవ్వడం అనేది జరగదు. సో అందుకే ఈ బెలనైటిస్ ఉన్న వారిలో మనకు పర్మనెంట్ రిలీఫ్ కోసం కేవలం సర్కంషన్ మాత్రమే ట్రీట్మెంట్ అయి ఉంటుంది. ఈ వీడియోలో చూస్తున్న ఎవరికైనా మీకు గనక చెప్పిన సిమ్టమ్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకొని షుగర్ ఉందా లేదా అని తప్పకుండా నిర్ధారించుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.